కృషి వల్ల ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగిందంటే మా నాయకుడు కృషి వల్ల జరిగిందని టీడీపీ వైసీపీ ఇద్దరు కొట్లాడుకుంటా ఉన్నారు. సో ఎవరి హయాంలో ఎవరి కృషి ఎవరి పట్టుదల ఎవరి సంకల్పం మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్టు ఒక దశకు వచ్చింది. శివరాం ప్రసాద్ గారు నమస్తే. బ్రహ్మనాయుడు గారు, మీకు మిగిలిన మిత్రులందరికీ నమస్కారం. మీరు నిజంగా మంచి పని చేశారు, అందరినీ విశ్లేషకులను పెట్టి పార్టీ వాళ్ళ పెట్టకుండా. ఎందుకంటే మనం అసలు ఏం జరిగిందనేదే మాట్లాడదాం. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది ప్రజలకు వదిలేరు. ఎవరైతే వింటున్నారో వాళ్ళకి వదిలేయచ్చు. ఏంటంటే ఏం జరిగిందనేది విశ్లేషణ చేసి దాన్ని ఏదైతే మనం అసలు మొదటి నుంచి ఏం జరిగిందనేది ప్రజెంట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుందనేది నా ఉద్దేశం. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది ఈస్టర్న్ నేవల్ కమాండ్ కంట్రోల్లో ఉంది కాబట్టి అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే సరే రిస్ట్రిక్టెడ్ ఎయిర్పోర్ట్. కాబట్టి దాన్ని మార్చాలి అనేది 1997లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పెట్టాలి అనేది అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఏది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రపోజల్ పెట్టింది 1997లో. అప్పుడు ఏంటంటే సబ్బవరం, అచ్యుతాపురం, కోరుప్రోలు ఈ 3 ప్రాంతాల్లో భూసేకరణకి భూమిని తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు. సరే, అది అక్కడ అయిపోయింది. తర్వాత 2015లో 2014లో ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళా 2015 జూన్లో మళ్ళా ప్రపోజల్ పెట్టారు ఇది అక్కడ ఎయిర్పోర్ట్ కోసం. అప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నికల్ అప్రూవల్ ఇచ్చింది అక్కడ ఎయిర్పోర్ట్ కోసం. ఇది జూన్ 2015. తర్వాత ప్రాజెక్టు ప్రపోజల్ రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది జూలై 2016. 2016 తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జిఎంఆర్ గ్రూప్ ఇవన్నీ కలిపి టెక్నికల్ బిడ్స్ అప్రూవల్ కోసం పంపించింది 2017లో. 2017 ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ కి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది సెప్టెంబర్ 2016. ఆ తర్వాత మీకు 2017లో ఎప్పుడైతే బిడ్ యాక్సెప్టెన్స్ వచ్చిందో మనకు తెలుసు. ఆ తర్వాత అప్పుడు వల్ల కూటమిలో ఒకరు వచ్చి బీజేపీతో విడిపోయి అక్కడ జరిగిన తర్వాత 2018 నుంచి అది మూలపడిపోయింది. ఆ బిడ్స్ అప్రూవల్ అవలా, అక్కడ నుంచి మిగిలిన ఏమి కదలలేదు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే భూసేకరణ మాత్రం చేసి ఉంచారు. 2703 ఎకరాల కాడికి భూసేకరణ చేసి అది ఉంది అప్పటికి. అయితే ఏంటంటే కొన్ని దాంట్లో అక్కడ కొంతమంది కేసులు వేశారు, దాని మీద ఇదైంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మీద తర్వాత ఏం చేశారంటే ఇమీడియట్ గా ఏమి యాక్షన్ తీసుకోవాలా వెంటనే. ఎందుకంటే అప్పటికి ఆయన కొద్దిగా దాని మీద నెగిటివ్ గా ఉన్నారు కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా ఇవన్నీ కామెంట్ చేశారు కాబట్టి ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఆపారు. తర్వాత ఏమైందంటే దాంట్లో ఒక 500 ఎకరాలు మళ్ళా వాళ్ళకి ఇచ్చేసి అక్కడ అప్పుడు ఉన్న ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి దాన్ని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా పట్టాలు ఎక్కించడం జరిగింది. అప్పుడు ఏమైందంటే మొదట్లో ఫిబ్రవరి 2019లో ఫౌండేషన్ స్టోన్ వేశారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆ ఫౌండేషన్ స్టోర్ వేశారు. అప్పుడు భూసేకరణ జరిగిందా? అయిపోయింది. భూసేకరణ అయిపోయింది. కానీ టెక్నికల్ బిల్స్ యాక్సెప్టెన్స్ అయ్యి అయ్యేవి దీనికి ఇంప్లిమెంటేషన్ లో రాలా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి బిడ్ యాక్సెప్ట్ అవ్వాలా. ఆ జిఎంఆర్ బిడ్ యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు 2020లో. అంటే అప్పటి వరకు బిడ్ యాక్సెప్టెన్స్ అవ్వలేదు, పనులు జరగలా. భూమి మాత్రం సేకరించి ఉంచారు. ఆ 2703 ఎకరాల్లో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కొంత ప్రైవేట్ ల్యాండ్, ఇవన్నీ తీసుకుని పెట్టారు. అసలు యాక్చువల్ గా వీళ్ళ ప్రపోజల్ ఏంటి? అప్పుడు ప్రపోజల్ 5311 ఎకరాలు తీసుకోవాలని ప్రపోజల్. ఎప్పుడైతే ఈ కొద్దిగా ఈ భూ సేకరణలో రైతుల దగ్గర నుంచి కొద్దిగా వ్యతిరేకత వచ్చిందో 2703 దగ్గర ఆపేశారు. అక్కడ వరకే దాన్ని చేసుకుని దాన్ని చాలా అనుకున్నారు. అసలు ఇది ఏంటంటే ఎయిర్పోర్ట్ 3 ఫేజ్ల కింద డెవలప్ చేద్దామని. ఇదేని ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ 4529 కోట్లతో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది.
అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది లేదా, ఆయనకి సంబంధం లేదా, మొత్తం మాదేనా అంటే అది తప్పే. ఖచ్చితంగా ఉంది ఆయన కూడా. ఓకే, ఎందుకంటే ఆయన హయాంలోనే డెఫినెట్ గా మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అవును, అంతేగాని ఎక్కువ క్రెడిట్ ఇవ్వకూడదు, తక్కువ క్రెడిట్ ఇవ్వకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే ఉన్నది ప్రజెంట్ చేద్దాం అనేది నా ఉద్దేశం. అక్కడ ఏమైందంటే మీకు ల్యాండ్ ఇష్యూస్ ని సెటిల్ చేశారు అప్పుడు. ఓకే, సెటిల్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఫైనల్ అప్రూవల్ ఆఫ్ జిఎంఆర్ బిడ్ 2020లో అయింది. తర్వాత ఏమైందంటే ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ, ఈ సెక్యూరిటీ, దీనికి సంబంధించిన క్లియరెన్స్ ఇవన్నీ కూడా 2023లో వచ్చింది. 2027 మార్చి ఆ ప్రాంతాల్లో వచ్చింది. వచ్చిన తర్వాత మీకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 2023 నవంబర్లో. ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 2024లో శంకుస్థాపన చేశారు, 23లో అంతే కదా, నాకు గుర్తున్నందుకు 2023లో శంకుస్థాపన చేసినట్టున్నాను, మార్చిలోనో ఏప్రిల్లోనో. కానీ చంద్రబాబు గారు 2019 చేశారు, 2019లో చంద్రబాబు గారు చేశారు. అయితే ఇక్కడ ఏమైందంటే మీకు టెక్నికల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ గా సివిల్ ఏవియేషన్ కి సంబంధించి ఈ ఏపీ గవర్నమెంట్ కింద తర్వాత ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మధ్యలో ఎంఓయూ సైన్ అయింది ఇప్పుడు 12/9/2022. ఓకే, అంటే అప్పటికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి మధ్యలో అగ్రిమెంట్ కుదిరింది. అది ఎప్పుడంటే 12/9/2022. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జిఎంఆర్, అంటే జిఎంఆర్ అప్పటికే మీకు 2020లో అప్రూవ్ 2023లో కుదిరింది మార్చిలో. ఆ తర్వాత సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా వచ్చిన తర్వాత 2023 ఏప్రిల్లో నవంబర్లో పనులు స్టార్ట్ అయినాయి. ఓకే, ఇది దీని చరిత్ర. ఇప్పుడు దీంట్లో మనకి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు అనడానికి వీల్లేదు, చంద్రబాబు గారి పాత్ర లేదు అనడానికి వీల్లేదు. ఇప్పుడు భూసేకరణ ఎవరు చేశారు, ఎవరి హయాంలో జరిగింది? సో ప్రైవేట్ భూమికి సెటిల్మెంట్ చేసింది ఎవరు? ప్రైవేట్ భూమికి నష్టపరిహారం ఇచ్చింది అంటే భూసేకరణ అనేది జరిగింది. అయితే దాని R&R ప్యాకేజీ సెటిల్మెంట్ ఉంటది కదా, అవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి. ఓకే, ఇప్పుడు భూసేకరణ అనేది జరిగిపోయింది, అప్పటికే అయిపోయింది. అయితే వీళ్ళు తీసుకుని దీన్ని బిడ్స్ పెట్టి క్లియరెన్స్ వచ్చి ఇవన్నీ చేసేలోపు గవర్నమెంట్ పోయింది. ఆ తర్వాత జరిగింది మీకు ఆ రైతులకి పరిహారం కానీ లేకపోతే వాళ్ళకి వేరే ఏదైనా చూపించడం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఇది పరిస్థితి. దీంట్లో ఎవరిది అంటే క్రెడిట్, అసలు క్రెడిట్ ఎవరిది అంటే ఇద్దరిది, ఒకళ్ళదంటే వీళ్ళేది. ఎంత పర్సెంటేజ్ ఇస్తారు ఇద్దరికి? 50-50 ఇస్తారా? అంటే ఒకటే అండి, స్టార్ట్ అయిన తర్వాత నవంబర్లో స్టార్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇది అధికారం పోయే టైంకి మహా అయితే 6 నెలలు, 6 నెలలే అక్కడ సాగింది. మరి తర్వాత సాగిందంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా, కూటమి ప్రభుత్వం ఎన్డీఏ హయాంలోనే కదా జరిగింది. అంటే మీకు ఆ టైంలో ఒక 15-20% వరకు కూడా జరిగి ఉన్నది కదా. ఇవాళ ఈ తర్వాత జరిగిన వర్క్ అంతా కూటమి హయాంలో జరిగింది. అది మనం ఏంటంటే ఇవన్నీ ఏంటంటే బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్. సో ఇద్దరు రెండు ప్రభుత్వ అధినేతలు ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పూర్తి స్థాయి కృషి చేశారు. అది నా ఉద్దేశం. డెఫినెట్ గా అంతేనా? ఎక్కువ తక్కువ వదిలేస్తే ఓకే, ఇద్దరు కృషి చేశారు. ఒకటి దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఇందాక మీరు అన్నారు కదా హైటెక్ సిటీ జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అని చెప్తున్నారు ఇప్పుడు. కానీ అంజీ గారు శంకుస్థాపన చేశారు తెలుసా మీకు పోలవరానికి? అంజీ గారు కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక ఆయన శంకుస్థాపన చేశాడు ఇప్పుడు. కానీ ఊరికి శంకుస్థాపన